నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. మరొకసారి చరిత్ర సృష్టించే దిశగా స్టాక్ మార్కెట్లు పయనిస్తున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 600 పాయింట్లు పెరిగింది. కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఇండియా, ఎల్టీఐ, మైంట్రీ, ఐకా మోటార్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బ్రిటానియా, హెచ్యుఎల్, M&M, టైటాన్ కంపెనీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ జీవి రావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సరే, ఏంటి లాభాల్లో కొనసాగుతా ఉంది? ట్రెండ్ చూస్తుంటే ఏమనిపిస్తూ ఉంది వాటి మార్కెట్ ట్రెండ్? అయితేనండి, మనం గమనిస్తుంటే అదే ప్రభుత్వం కొనసాగటమే కాకుండా ప్రభుత్వ విధానాలు కూడా కొనసాగుతాయనేటువంటి నమ్మకం ఒకటి ఏర్పడింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ప్రధాన శాఖలు ఏవి కూడా మార్పులు లేకుండా ప్రీవియస్ వ్యక్తులే కంటిన్యూ అవుతున్నారు. ఉదాహరణకి ఇప్పుడు ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ గారే కంటిన్యూ అవటం, ఇవన్నీ కూడా ఏం సూచిస్తున్నాయంటే ప్రభుత్వం యొక్క పాలసీస్ కంటిన్యూషన్ అనేది ఉంటుంది అని చెప్పి. నిజానికి మార్కెట్లు కానీ విదేశీ సంస్థాగత మదుపుదారులు కానీ వాళ్ళు ఎక్కువగా లైక్ చేసే విషయం ఏంటంటే ఎప్పుడు కూడా గవర్నమెంట్ పాలసీస్లో కంటిన్యూటీ అనేది ఆశిస్తారండి. ఎప్పుడైతే ఆ కంటిన్యూటీకి అష్యూరెన్స్ దొరికిందో మార్కెట్లు పెరుగుదలకి అదొక ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి మనం చెప్పొచ్చు. కాకపోతే ఈ సమయంలోనే ఇన్వెస్టర్స్ కొన్ని పాయింట్స్ గమనించాలండి. ఎందుకు మార్కెట్లు ఇంతగా పెరుగుతున్నాయంటే ఈ ఫండమెంటల్ రీజన్స్తో పాటుగా ఒక టెక్నికల్ అంశం ఒకటి ఉంది ఇక్కడ. అదేంటంటే విదేశీ సంస్థాగత మదుపుదారులు కొంతమంది చాలా షార్ట్స్లో ఉన్నారు. ఆ విపరీతమైన షార్ట్స్ని కవర్ చేసేటువంటి ప్రయత్నాలు చేయడంతో షార్ట్ కవరింగ్ కారణం వల్ల కూడా మార్కెట్లో కొంత పెరుగుదల వచ్చింది. ఒకసారి ఆ షార్ట్ కవరింగ్ అనేది పూర్తయిపోతే మార్కెట్స్ అప్పుడు నార్మల్ వాటి ఓన్ స్ట్రెంగ్త్ మీద మాత్రమే ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్పెక్యులేటివ్ పర్పస్లో ట్రేడ్ చేయటం మాత్రం చాలా రిస్క్తో కూడుకున్న పని. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం వాల్యూ బేస్డ్గా ఏ స్టాక్లో అయితే కరెక్ట్గా వాల్యూ ఉందనిపిస్తుందో, అంటే పొటెన్షియాలిటీతో పోలిస్తే కరెంట్ ప్రైస్ తక్కువగా అనిపిస్తుందో అటువంటి షేర్లను 10 షేర్లు ఐడెంటిఫై చేసి వాటిల్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే అటువంటి ఇన్వెస్టర్లు ఎక్కువ ప్రయోజనం పొందేటువంటి అవకాశం ఉందండి. కాలర్ ఉన్నారు సార్, కిషన్ కాల్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు మాట్లాడండి జీవిరావు గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్కారం రావు గారు. నా దగ్గర ఉమాంగ్ డైరీస్ అని ఉన్నవి ఒక 100, ఒకటి బాటా ఇండియా అనేది మన షూ, దానిలో 2 ప్రాఫిట్ లో ఉన్నాను. ఉండమంటారా? ఫండమెంటల్స్ బాగున్నాయా? ఇంకొద్ది ప్రాఫిట్ వస్తుందా? ఎగ్జిట్ కమ్మంటారా? ఓకే అండి, మీరు అడిగినటువంటి ఈ 2 కంపెనీలు కూడా ఫండమెంటల్స్గా చాలా మంచి కంపెనీలు అండి. ఉమాంగ్ డైరీ అయినా అలాగే బాటా ఇండియా విషయం అయినా కానీ. సో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ టైం హారిజన్ కనుక ఇక్కడి నుంచి కనీసం ఒక 1 year అయినా హోల్డ్ చేసే ఉద్దేశం ఉంటే కనుక ఈ 2 షేర్లను కూడా హోల్డ్ చేయొచ్చు. ఇక్కడి నుంచి కూడా మరికొంత ప్రాఫిట్ వచ్చేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి 2 కూడా నేను హోల్డ్ అనే చెప్తానండి. సార్, మొత్తంగా రిజల్ట్ రోజు మాత్రం బాగా డౌన్ అయిన మార్కెట్, ఆ తర్వాత నుంచి కొంత పెరుగుతూ వచ్చింది, పుంజుకుంది మార్కెట్. సో ఏంటి అంటే మొత్తంగా ఈ ఎలక్షన్ ఎఫెక్ట్ ఎలా పడింది అనేది? ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం అండి. కేవలం మీరే కాదు, ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ చాలామంది మదిలో మెలుగుతున్నటువంటి ఈ ప్రశ్న ఏంటంటే మనకి ఒకవైపున ఏమన్నా ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా మార్కెట్లో విపరీతమైనటువంటి స్పెక్యులేషన్ జరిగి June 4కి ముందు మార్కెట్లు విపరీతంగా పెరిగాయి. June 4న ఫలితాలు వచ్చిన తర్వాత ఎప్పుడైతే బీజేపీకి 240 స్థానాలు మాత్రమే దక్కాయో, ఇండిపెండెంట్గా ఆ సింగిల్ పార్టీకే గవర్నమెంట్ ఫామ్ చేసే మెజార్టీ లేదని చెప్పి ఆ భయంతో ఒక్కసారిగా మార్కెట్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోయాయి ఆ రోజు. అయితే ఆ తదుపరి రోజు నుంచి కూడా మార్కెట్స్ మళ్ళా హిస్టారిక్ హైకి వెళ్ళేటువంటి పరుగుని ప్రారంభించి కంటిన్యూ చేస్తున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు అంటే మన తెలుగు జాతి గర్వించేటువంటి తెలుగు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకిను ఈ మార్కెట్ పెరుగుదలకి ఏంటి సంబంధం అని కొంతమంది ఆశ్చర్యపోవచ్చు. ఏంటి సంబంధం అంటే ఎప్పుడైతే 16 ఎంపీ సీట్లు వారితో కలిసి పోటీ చేసిన జనసేనకి 2 ఎంపీ సీట్లు అంటే 18 ఎంపీ సీట్లు వీళ్ళకు ఉన్నాయో, తర్వాత ఎన్డీఏలో ఉన్నటువంటి మిగతా భాగస్వామ్య పక్షాలతో కూడా మాట్లాడి
స్టెబిలిటీని తీసుకురాగలిగేటువంటి శక్తి ఉండేటువంటి వ్యక్తి అవడంతో ఆయన ఎప్పుడైతే ఒక ప్రకటన చేశారో మేము ఎన్డీఏలో కలిసి పోటీ చేయటమే కాదు ఈ 5 సంవత్సరాలు కూడా ఎన్డీఏ కూటమిలోనే ఉంటామనే మాట అందరికీ అర్థమయ్యే విధంగా ఆయన చెప్పడంతో అందరికి కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఏంటంటే ఇది ఖచ్చితంగా స్టేబుల్ గవర్నమెంట్ అని. ఇది మొదటి రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే మోదీ 3.0లో వచ్చినటువంటి గవర్నమెంట్లో పాత ప్రభుత్వ శాఖలన్నీ కూడా కంటిన్యూషన్ రావటం వల్ల అది ఆర్థిక మంత్రి అయినా, హోంశాఖ మంత్రి అయినా, పరిశ్రమల శాఖ మంత్రి అయినా ఇవన్నీ కూడా కంటిన్యూటీ ఉండటంతో ప్రభుత్వ పాలసీలు కూడా కంటిన్యూ అవుతాయనే నమ్మకం ఇన్వెస్టర్స్లో వచ్చింది. దాంతో మార్కెట్లో ర్యాలీ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడి నుంచి కూడా మార్కెట్స్ కొద్దిపాటి కరెక్షన్లు వస్తే రావచ్చు, కానీ ఓవరాల్గా మార్కెట్ స్టేబుల్గా ఈ యొక్క రన్ కంటిన్యూ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయండి. అంటే ఇండియాలో బుల్ మార్కెట్ కంటిన్యూ అవుతుంది. కాలర్ ఉన్నారు సార్, నాగేశ్వరరావు కాల్ చేస్తున్నారు. నాగేశ్వరరావు గారు మాట్లాడండి జీవరావు గారితో. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. డిసిఎస్ సిస్టమ్స్, శర్మా ఎస్జిఎస్ ఈ రెండు ఈ రేట్ లో బై చేయొచ్చా? డిసిఎక్స్ సిస్టమ్స్, ఇంకోటి ఏదన్నారు? శర్మా ఎస్జిఎస్. శర్మా ఎస్జిఎస్ అయితేనండి ఇప్పుడు కరెంట్ మార్కెట్లో మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇంకా ఎక్కువగా వాల్యూ బేస్డ్గా మనం చూడొస్తే ఈ 2 షేర్లు కూడా మీకు ప్రైస్ పరంగా పెద్దగా అడ్వాంటేజెస్ ప్రైసింగ్లో లేవు ఫండమెంటల్స్తో కంపేర్ చేసినప్పుడు. అందుకని కరెంట్ ప్రైస్లో వీటి జోలికి ఇప్పుడు వెళ్లకుండా ఇంకా మన ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే మీరు ఇప్పుడు ఈ హాఫ్ అన్ అవర్లో ఎన్నో షేర్ల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. మీరు అందులో వాల్యూ బేస్డ్ స్టాక్స్ కొన్ని మనం చెప్తున్నప్పుడు జాగ్రత్తగా నోట్ చేసుకుని వాటిలోనే ఇన్వెస్ట్మెంట్ గురించి పరిశీలిస్తే మంచిదండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి జీవరావు గారితో. సార్ జీవరావు సార్ గారికి నమస్కారం సార్. మేము చాలా ఫాలో అవుతుంటాను సార్, మీ వీడియోస్ అన్ని చూస్తుంటాను సార్. సార్ ఇప్పుడు వచ్చేసి నేను గోల్డ్ స్టాక్ లో సంగమం జ్యువెలర్స్ అనేది తీసుకోవచ్చు సార్, లాంగ్ టర్మ్ సార్, నా చిల్డ్రన్స్ కి గిఫ్ట్ గా ఇవ్వడానికి. నేను ఎప్పటికెప్పుడు 6 months కి క్వార్టర్ రిజల్ట్ చూసుకుంటాను. అదే విధంగా సార్ కెమికల్ సెక్టార్ బాగా డౌన్ అయింది. నవీన్ ఫ్లోరైడ్ అనేది దాదాపు 28%, 30% పడుతుంది సార్. ఈ టైంలో అనేది పికప్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ 10 నుంచి 15 years? రైట్ అండి. ఇప్పుడండి మీరు ఎప్పుడైతే ఒక 10 సంవత్సరాలు అంతకన్నా మించిన కాలానికి స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దామనేటువంటి ఆలోచన, అది కూడా పిల్లలకి గిఫ్ట్ ఇచ్చేటువంటి పర్పస్కి అని చెప్తున్నారు. ఒక తండ్రిగా మీరు ఎంతో అభినందనీయులండి. ఏంటంటే కొద్ది మొత్తాన్ని ఏ ఎఫ్డీలకో దేనికో కాకుండా మంచి గ్రోత్ స్టాక్స్ని ఐడెంటిఫై చేసి అలా పిల్లల గిఫ్ట్గా ఇద్దామనే ఆలోచనకు ముందుగా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. కాకపోతే ఈ పర్పస్లో ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నప్పుడు నవీన్ ఫ్లోరైడ్ విషయానికి వస్తే మీరు ఇవాళ 28% ఫాల్ అయిందని గమనించారు, కానీ దానికి ముందు అది ఎంతో పెరిగిన తర్వాత అంటే ఫ్యూ హండ్రెడ్స్ నుంచి 4,000 రూపాయల వరకు అట్లా పెరుగుతూ 1,000 వెళ్ళి తర్వాత కొంత ఫాల్ మీరు చూశారు. ఈరోజు కూడా వాల్యుయేషన్ పరంగా చూస్తే మరీ చీప్ వాల్యుయేషన్లో లేదు, రీజనబుల్ వాల్యుయేషన్లో ఉందండి. అయితే లాంగ్ టర్మ్ పర్పస్కి మాత్రం కరెంట్ వాల్యుయేషన్ నుంచి ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. కానీ మీ యొక్క ఆబ్జెక్టివ్ లాంగ్ టర్మ్ కాబట్టి, చాలా లాంగ్ టర్మ్ కాబట్టి ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్ని ఒకే రోజు చేయకుండా మీరు గ్రాడ్యువల్ ఇన్వెస్ట్మెంట్ చేయటం బెటర్. అలాగే ఈవెన్ టాటా కెమికల్స్ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పి పరిశీలించవచ్చండి. మీరు చిల్డ్రన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు కాబట్టి నేను కూడా మీకు కొద్ది స్టాక్స్ గురించి చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడేంటే కనీసం 10 ఏళ్ళు అంతకన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మార్కెట్ ఫాల్ అయినప్పుడల్లా ఇప్పుడు నేను చెప్పేసిన స్టాక్స్ ఏవి కూడా ఇమ్మీడియట్గా రష్గా కొనకుండా ఏ రేట్లో కొనొచ్చో కూడా చెప్తుంటాను. ఆ ప్రకారంగా మీరు నోట్ చేసుకుని ప్రయత్నించండి. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ షేరు బిలో 6,000కి వచ్చినప్పుడు డెఫినెట్గా కొనటం మీరు స్టార్ట్ చేయండి. క్రమేణా మీరు ఇన్వెస్ట్ చేస్తే అది కూడా 10 సంవత్సరాల కాల వ్యవధిలో మీకు చాలా అద్భుతమైనటువంటి రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉందండి. అలాగే ఆటోమొబైల్లో ఐచర్ మోటార్స్ కూడా బిలో 4,000కి వచ్చినప్పుడు కొనేటువంటి ప్రయత్నం చేయండి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. పోతే బ్యాంకింగ్ స్టాక్స్లో కూడా మీరేంటి ఇప్పుడు ఇండస్ఇండ్ బ్యాంకు, తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంకు, ఇవన్నీ కూడా కొద్దిగా కొంటా మీరు వెళ్ళండి. పోతే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐఓబి
ఈ రెండు కూడా రాబోయేటువంటి సంవత్సర కాలంలో కూడా 30% రిటర్న్ ఇవ్వడానికి అవకాశాలు ఉండేటువంటి బ్యాంకింగ్ స్టాక్స్. నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకుని మార్కెట్ ఫాల్లో మాత్రం కొంటూ వెళ్తే ఎవ్రీ మంత్ క్రమం తప్పకుండా 10 సంవత్సరాల్లో మీరు చిల్డ్రన్కి మంచి పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసి ఇవ్వగలుగుతారండి. నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ చేస్తున్నారు రాజమండ్రి నుంచి. సత్యనారాయణ గారు మాట్లాడండి జీవిరావు గారితో. రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. మా పాపకి బంగారం కొనాలనుకుంటున్నామండి. ఓకే, అది ఇంకా పెరుగుతుందండి, కొంచెం తగ్గుద్దా అని పోయండి. మనం బంగారం విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే నిజానికి ఇప్పుడు ఒక 100 గ్రాముల గోల్డ్ అనేటువంటిది 7,60,000 రూపాయల నుంచి కొంత తగ్గి సుమారుగా ఇప్పుడు మీకు 7,20,000కి 100 గ్రాముల బంగారం కొనగలిగేటువంటి స్థితి వచ్చింది ఇప్పుడు రేట్ ఫాల్ వల్ల. ఇక్కడి నుంచి ఇంకా తగ్గేటువంటి అవకాశాలు చాలా తక్కువ, పెరిగే అవకాశాలు ఎక్కువ అండి. మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే రానున్నటువంటి ఒక 2 సంవత్సరాల కాలంలో కూడా బంగారము 100 గ్రాములు 10 లక్షలు అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఇక్కడ కరెంట్ రేట్ నుంచి నియర్లీ 50% హైక్ 2 to 3 yearsలో వచ్చేటువంటి అవకాశం ఉందండి. సిల్వర్ కూడా గతంలో మనం ₹1,00,000 అవుతుంది అన్నప్పుడు చాలామంది విశ్వసించలేదు. ఇప్పుడు సిల్వర్ ₹1,00,000 అవటమే కాకుండా నెక్స్ట్ ప్రైస్ టార్గెట్ 1,50,000గా ఉంది. అందుకని బంగారం వెండి విషయాల్లో ఆలస్యం చేయకుండా మీకు అవకాశం వచ్చినప్పుడల్లా డబ్బులు ఉన్నప్పుడు కొనటమే బెటర్ అండి. ముఖ్యంగా ఆడపిల్ల కోసం బంగారం కొందామనే ఆలోచన మంచిది. దాన్ని డిలే చేయకుండా ఇమీడియట్గా కొంటే మీకే ప్రయత్నారు. రమేష్ గారు మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా దగ్గర త్రివేణి ఇంజనీరింగ్ అని ఉన్నాయి, ప్రాఫిట్ లో ఉన్నాను. ఇంకొకటి SJS ఆటో ఆన్సిలరీ ఎంటర్ప్రైజ్ అనేది SJS, 2 ప్రాఫిట్ లో ఉన్నాను. వీటి ఉండమంటారా? ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? బేసిక్గా ఇవి 2 కూడా ఫండమెంటల్గా చాలా మంచి కంపెనీలు అండి. త్రివేణి ఇంజనీరింగ్ ఆ సెక్టార్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. సో మీరు ఇప్పుడు ప్రాఫిట్లో ఉన్నప్పటికి కూడా ఒకవేళ లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయాలనుకుంటే ఇది SJS 2 కూడా డెఫినెట్గా హోల్డ్ చేయండి. అట్లీస్ట్ ఒక 2 years అయినా మీరు ఉండాలనుకుంటే కరెంట్ రేట్లో కూడా గ్రోత్కి అవకాశం ఉంది కాబట్టి హోల్డ్ చేయండి. సార్, ఏపీకి సంబంధించి గత 4 రోజులుగా కంపెనీలు అన్నీ కూడా పెరుగుదల కనిపిస్తూ ఉంది. సో ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, కంటిన్యూ అవుతుందా? ఇది చాలా సహజమైన పరిణామం అండి. ఏంటంటే ప్రధానంగా విధ్వంసం వర్సెస్ అభివృద్ధి. విధ్వంసం నుంచి నాయకత్వం మారి అభివృద్ధికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి చేతుల్లోకి ఎప్పుడైతే ప్రభుత్వ పగ్గాలు వచ్చాయో ఒక్కసారిగా ఒక యుఫోరియా అనేటువంటిది క్రియేట్ అయిందండి. కేవలం మనకి ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్వెస్టర్లు ఆంధ్ర బేస్డ్ కంపెనీల వైపు చూడటం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి కంపెనీలు మనం చూస్తే ఇటీవల కాలంలో హెరిటేజ్ ఫుడ్స్తో పాటుగా ఆంధ్ర షుగర్స్, తర్వాత అలాగే ఇంకా ఇట్లా అమర్ రాజా గ్రూప్ స్టాక్సే కానివ్వండి, వేరియస్ అదర్ కంపెనీస్ కూడా మినిమం 20% అండ్ అబవ్ గ్రోత్ను మనం చూసాం. హెరిటేజ్ ఫుడ్స్ అయితే ఇక ఒక 100% ఆఫ్ గ్రోత్ కూడా మనం చూసాం. అయితే ఇలానే కంటిన్యూ అవుతుందంటే ఒక పాయింట్ అండి, గ్రోత్ అయితే డెఫినెట్గా ఉంటుంది, కానీ కొత్త ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం ఆ కంపెనీ యొక్క వాల్యుయేషన్ కూడా చూసుకుని మనం ఇన్వెస్ట్ చేయాలండి. ఆల్రెడీ ఇప్పుడు ఒక కంపెనీ రేటు 300 నుంచి 700కి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ టైంలో ఇన్వెస్ట్ చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు. కనుక మళ్ళా ప్రాఫిట్ బుకింగ్ జరిగి డౌన్ అయినప్పుడు మార్కెట్ డౌన్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు హోల్డ్ చేయమని చెప్తాను. కొత్త ఇన్వెస్టర్స్ మాత్రం అవకాశం కోసం చూస్తూ మార్కెట్ ఫాలో అయినప్పుడల్లా కూడా ఇన్వెస్ట్ చేయటం బెటర్ అండి. నిజానికి తెలుగు వాళ్ళు ఆంధ్ర బేస్డ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు మిగతా రాష్ట్రాల్లో ఉన్న కంపెనీలతో పోల్చుకుంటే. ఇది మనం అందరం కూడా గర్వించదగిన పరిణామమే. ఈ ఆంధ్ర బేస్డ్ కంపెనీలకి రానున్న రోజుల్లో చాలా మంచి భవిష్యత్తు ఉందని మాత్రం నేను చెప్పగలుగుతాను. నెక్స్ట్ కల ప్రసాద్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. ప్రసాద్ గారు మాట్లాడండి జీవీరావు గారితో. డౌట్ ఏంటి చెప్పండి. ఇది అపోలో మైక్రో సిస్టమ్స్ అండి, ఒక 12,000 షేర్స్ తీసుకున్నాను. అది ఏంటో పెరగట్లేదు సార్. అది ఏదైనా మూవ్మెంట్ ఉంటుందంటారా దానికి? అంటే ఐ కెన్ హోల్డ్, నో ప్రాబ్లం. అది దాని గురించి కొంచెం చెప్పండి సార్. తర్వాత మా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా ఒక స్టేజ్ లో ఆగిపోయింది, దాని గురించి కూడా కొంచెం హై వాల్యూమ్స్ లో తీసుకున్నాను. కొంచెం చెప్పండి సార్ ప్లీజ్.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర విషయం అయితే అసలు నిరభ్యంతరంగా మీరు హోల్డ్ చేయొచ్చండి. మీరు ఒకవేళ హై క్వాంటిటీ తీసుకున్నా, హై వాల్యూలో తీసుకున్నా కూడా ఏ రకమైన ఇబ్బంది లేదు. ఈవెన్ 1 year పీరియడ్లో కూడా ఎంతగానో గ్రో అయ్యేటువంటి అవకాశం ఉందండి. మీరు ఏంటంటే మొదటి కంపెనీ విషయానికి వచ్చినప్పుడు మొమెంటంలో పెరగనప్పుడు ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో కూడా పెరుగుతుందని ఆశపడే కన్నా దాని నుంచి బయటకు వచ్చేసి ఆ డబ్బులు కూడా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి, ఐఓబికి మీరు షిఫ్ట్ చేస్తే ఓవరాల్గా మీ యొక్క ప్రాఫిటబిలిటీ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయండి. నెక్స్ట్ కాలర్ నవీన్ చేస్తున్నారు తిరుపతి నుంచి. నవీన్ గారు మాట్లాడండి జీవిరావు గారితో. నమస్తే సార్. నమస్తే అండి సార్. వారి రెన్యూబుల్ షేర్ గురించి చెప్పండి సార్. నాది 1000 shares ఉన్నాయి. ఓకే, అది కొంచెం ఏమైంది పెద్ద పెరుగుతా ఉంది సార్. మీరు ఏ రేట్లో కొన్నారండి? అది నేను 3000 లా కొన్నాను సార్. ఓకే, ఎంతకాలం అయింది మీరు కొని? నేను 3 months అయింది సార్. ఓకే అండి, అది కనీసం ఏంటంటే ఒక 2 to 3 years అన్న మీరు హోల్డ్ చేయదగిన స్టాక్ అండి. ఫండమెంటల్గా మంచి కంపెనీ అను. సో మీరైతే ఇప్పుడు ప్రస్తుతానికి నిరభ్యంతరంగా హోల్డ్ చేయండి. మంచి భవిష్యత్తు ఉన్న కంపెనీ అనండి. నెక్స్ట్ కాలర్ సాయి చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సాయి గారు మాట్లాడండి జీవిరావు గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు సాయి, హైదరాబాద్. సార్ ఈ రేంజ్ లో మనం ఐఆర్ఎఫ్సి తీసుకోవచ్చు సార్? ఐఆర్ఎఫ్సి లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా బై చేయొచ్చండి. కాకపోతే ఎంటైర్ క్వాంటిటీ సింగిల్ డే పికప్ కాకుండా స్మాల్ క్వాంటిటీస్ తోటి స్టార్ట్ చేసి ఎవ్రీ డిప్లో కూడా కొనండి. సార్ నెక్స్ట్ 1 yearకి ఏ సెక్టర్స్ బాగున్నాయి? లాంగ్ టర్మ్ అంటే ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఏ సెక్టార్లు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? అయితే కరెంట్ గవర్నమెంట్ పాలసీస్ కంటిన్యూషన్లో ఉన్నారు కాబట్టి మనం హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీసు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కంపెనీసు, అలాగే ఇంకా హోటలు, లీజర్ ఇండస్ట్రీస్ వీటిలో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఈ రాబోయేటువంటి సంవత్సర కాలం పాటు కూడా మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉందండి. నేను చెప్పానంటే ఈ సెక్టార్స్తో పాటుగా డిఫెన్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ కాలర్ దేవా చేస్తున్నారు. దేవా గారు మాట్లాడండి జీవిరావు గారితో. హలో, చెప్పండి సార్. నమస్కారం అండి. నమస్తే అండి, హలో, చెప్పండి. సార్ అదే నేను స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఇప్పుడు పెడితే దేంట్లో చేయమంటారు? మీరు ఒకసారి మళ్ళీ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మొత్తం వీడియో చూడండి. మీరు అడిగిన ప్రశ్నకు మీకు ఆన్సర్ దొరుకుతుంది. సరే అండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులను పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఆ ఇంపాక్ట్ మార్కెట్ మీద ఎలా ఉంటుంది అసలు? అయితే ఈ రోజున ప్రధానమంత్రి ఆవాస యోజన పథకానికి నిధులను కేటాయింపును పెంచుతున్నామని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చిందో ఈ ప్రకటన హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి అన్నిటికీ కూడా చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చండి. ఈ యొక్క ప్రకటన తర్వాత హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి అన్నిటికీ కూడా వాటి యొక్క వాల్యూస్ పెరిగేటువంటి అవకాశం ఉంది. అదే కాకుండా మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్స్ విషయంలో కూడా ఎప్పుడైతే ఒక స్టెబిలిటీ ఉందో, ఫర్దర్గా తగ్గకపోయినా ఇంకా పెరగట్లేదు అనేటువంటి ఒక ఎన్విరాన్మెంట్ రావటం వల్ల, ఈ 2 కారణాల వల్ల ఈ హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ కంపెనీస్లో ఇంకా కూడా పెరుగుదల వచ్చేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి ఈ యొక్క ప్రకటన ముఖ్యంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి అన్నిటికీ కూడా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత బ్యాంక్స్కి కూడా కొంతవరకు ప్రయోజనం కలుగుతుందండి. ఎందుకంటే బ్యాంక్స్ కూడా ఎవరైతే ఇప్పుడు ఈ హౌసింగ్ ప్రాజెక్ట్స్ కోసం లోన్స్ ఇస్తున్నారో వాళ్ళకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ కంపెనీస్ తర్వాత కొంతవరకు బ్యాంక్స్కి కూడా ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పొచ్చండి. నెక్స్ట్ కాలర్ లలిత చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. లలిత గారు మాట్లాడండి జీవిరావు గారితో. డౌట్ అంటే చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నేను సుజ్లాన్ ఎనర్జీ తీసుకున్నాను సార్. ఓకే, అది 48 రేంజ్ లో తీసుకున్నాను. హోల్డ్ చేయొచ్చా లేదా ఎగ్జిట్ అవ్వచ్చా? ఇంకొకటేమో పేటిఎం స్టాక్స్ లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా సార్? రెండోది పేటిఎం. ఓకే, పేటిఎం విషయానికి వస్తే మాత్రం ఇప్పటికే ఉంటే దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. అసలు పేటిఎం లిస్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ స్టేజ్లోనూ కూడా ఇన్వెస్టర్స్ను సాటిస్ఫై చేయలేదు. దాని యొక్క ఇష్యూ ప్రైస్ కూడా ఇప్పటివరకు రాలేదు. ఇప్పటికి కూడా పేటిఎం నష్టాల్లోనే ఉండేటువంటి కంపెనీ. అందుకని పేటిఎం నుంచి అయితే మరో ఆలోచన లేకుండా బయటకు వచ్చేటువంటి ప్రయత్నమే చేయండి. పేటిఎంలో ఫర్దర్గా మాత్రం మీరు ఉండొద్దు. కాకపోతే సుజలాన్ ఎనర్జీ విషయానికి వస్తే
సుజలాన్ ఎనర్జీ లాంగ్ టర్మ్ కోసం చాలా మంచి కంపెనీ. ఇది మీరు అట్లీస్ట్ ఒక 2 years అన్నా హోల్డ్ చేద్దామనే ఆలోచన ఉంటే ఇప్పుడు కూడా సుజలాన్ ఎనర్జీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. బై అండ్ డిప్స్ అని చెప్తారండి. షేర్ ప్రైస్ తగ్గినప్పుడల్లా కొంత క్వాంటిటీని యాడ్ చేస్తే వెళ్ళొచ్చు. సో సుజలాన్ ఎనర్జీ డెఫినెట్గా బెస్ట్ బెట్ టు ఇన్వెస్ట్ అనమాట. నెక్స్ట్ కాలర్ అప్పారావు చేస్తున్నారు వైజాగ్ నుంచి. అప్పారావు గారు మాట్లాడండి. జీవిరావు గారు నమస్తే సార్, వైజాగ్ నుంచి అండి. నమస్తే అండి. అలోక్ ఇండస్ట్రీస్ 2000 తీసుకున్నానండి. ఓకే. అవి 32లో తీసుకున్నాను, 32 రూపాయలు. ఇప్పుడు 27 రూపాయలు చిల్లర ఉంది. అది ఉంచేయమంటారా, అది పైకి వచ్చేయమంటారా, లేకపోతే కంట్రోల్ చేయమంటారా? అయితే ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయండి. 25 రూపీస్ని స్టాప్ లాస్గా పెట్టుకుని ఒక 3 months పీరియడ్ కోసం అని చెప్పి హోల్డ్ చేయండి. కనీసం 30+ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చండి. సార్, ఓవరాల్గా బ్యాంకింగ్ సెక్టర్ ఎలా ఉంది? ఇన్వెస్టర్స్కి అనుకూలంగా ఉందా? డెఫినెట్గానండి. రానున్నటువంటి 2 సంవత్సరాల కాలం కూడా బ్యాంకింగ్ సెక్టారు ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ ఏంటంటే బ్యాంకింగ్లో అటు పబ్లిక్ సెక్టారు ఇటు ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ కూడా చాలా మంచి పనితీరు కనపరుస్తున్నాయి. చాలామంది ఏంటంటే బ్యాంకింగ్ సెక్టార్లో మరీ ఎక్కువ లాభాలు రావేమని అనుకుంటారు, కానీ స్టేబుల్గా పెరుగుతూ ఉంటాయండి. మన ప్రోగ్రాం ద్వారానే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర షేర్ ఉదాహరణకి 40 రూపాయల్లో మనం బై రికమెండేషన్ ఇచ్చాం. మరి వితిన్ 6 monthsలోనే 50% రిటర్న్ ఇన్వెస్టర్స్ అందుకున్నారు. ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి కూడా మరో 50% రిటర్న్ కమింగ్ 2 yearsలో ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సో కాబట్టి అట్లా ఐఓబి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్కి, అలాగే లార్జ్ బ్యాంక్స్లో కూడా మనకి ఇప్పుడు ఇండస్ఇండ్ బ్యాంకు, తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా మంచి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవన్నీ లాంగర్ టర్మ్కి మంచి